పైలం అవినీతి అంతం మన పంతం. క్లబ్ సెక్రటరీ అంతయ్య గారు, దయాకర్ గారు మరియు ఇన్నర్ క్లబ్ మెంబర్కి స్వాగతం. యాక్చువల్గా నేను 2 ఆగస్టున ఈ యొక్క మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు మన పేద విద్యార్థులకు 39 సైకిళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సంవత్సరం మొదట్లోనే మనం 39 సైకిల్ గర్ల్ స్టూడెంట్స్కి చేయడం జరిగింది. అదేవిధంగా యూరోప్ కూడా ఇప్పుడు 10 సైకిల్ ఇస్తున్నాము. దానికి శ్రీ చైతన్య స్కూల్ నుంచి తూములూరి ప్రసాద్, జిల్లా పరిషత్ హై స్కూల్ మిర్యాలగూడ నుంచి సాయి సింధు, ఎస్బిఆర్ హై స్కూల్ నుంచి మేఘన, స్మైల్ ఫోటోలు తినాను. జై రోటరీ, జై రోటరీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అమ్మాయి సైకిల్ ఎవరు ఇచ్చారు మీకు? జై జై రోటరీ, జై రోటరీ, జై రోటరీ, జై రోటరీ, జై రోటరీ, జై రోటరీ. రోటరీ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, రోటరీ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, రోటరీ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, రోటరీ వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. జెంట్ సెకండ్ ఇది బాబు. థ్యాంక్ యూ. అందరికీ రొటేరియన్స్ మరియు ఇన్నర్వీల్ మెంబర్స్కి మరియు మన ఈనాటి ముఖ్య అతిథి రోటరీ గవర్నర్ గారికి, వైస్ గవర్నర్ గారికి, ఫస్ట్ లేడీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మేడం గారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఐ క్యాంప్స్ అండ్ పల్స్ పోలియోకి ఎరాడికేషన్లో రోటరీది పెద్ద స్థానంలో ఉంది, ప్రథమ స్థానంలో ఉంది. పల్స్ పోలియో ఎరాడికేషన్లో మనందరం ఎంతో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా కష్టపడి ఈ రోజున పల్స్ పోలియో అన్నది ఆల్మోస్ట్ చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉన్నది పోలియో అన్నది. అలాగా కృషి చేసిన రోటరీ సంస్థకి వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మన రోటరీని ఎంతగానో అభినందించాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైనా మనం దానం చేస్తూ ఉంటేనే ఆదానం అవుతూ ఉంటుంది. మనం సంపాదించినటువంటి సంపాదనని ఎంతో కొంత మన చేతనైనంతగా సహాయం అందించాలి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని చెప్పి మనకి ఎప్పటి నుంచో సూక్తి కూడా ఉంది. మరి అలాగే ఈరోజు గవర్నర్ గారు ఎక్కడి నుంచో మన దగ్గరికి వచ్చి భద్రాచలం నుంచి వారు సతీ సమేతంగా అంటే సంపూర్ణంగా వచ్చారు. వాళ్ళ అన్నపూర్ణ గారితో ఇక్కడ ఈ కార్యక్రమానికి నిండుగా ఉంది. ఎవరైతే దంపతులు ఇద్దరు కలిసి ఉంటారో అది చూడటానికి అందంగా ఉంటుంది, అది శోభాయమానంగా ఉంటుంది. మరి అలాగే ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు. తక్కువ మంది వచ్చినా సరే మనకి పూర్వ వైభవం రావాలి అంటే మనం ఇంకా ముందుకి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మన రొటేరియన్స్కి, ఇన్నర్వీల్స్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఇందాక భవనక్క గారు చెప్పినట్టు 50 సంవత్సరాలు నింపుకునే స్వర్ణోత్సవం ఇక 2-3 ఏళ్లలోనే ఉంది. దాని వరకు మనం ఇంకా మన మిర్యాలగూడలో రోటరీ క్లబ్ నోట్ అవ్వాలి అందరికీ కూడా. దీని మీద ఒక చిన్న విషయం
క్లబ్ ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థలన్నీ కూడా సేవ చేయటానికే ఉన్నాయి. చేయి చేయి కలుపుదాం, సేవ చేయ కదులుదాం అంటూ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ ఒక చోట చేరి ఎన్నో కార్యకలాపాలకి వేదిక అవుతుంది. ఏర్పాటు చేసుకొని లేని వారికి అండగా ఉంటూ రోటరీ క్లబ్ సభ్యులు మనకు ఎంతో పక్కవారికి చేయూతను అందిస్తూ ఉంది. అలాగే సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ చేయి చేయి కలుపుదాం, సేవలెన్నో చేయుదాం, పదం పదం కలుపుదాం, భుజం భుజం కలుపుదాం, భుజశక్తిని చాటుదాం, సేవలెన్నో చేయుదాం. ఇప్పుడు ఈరోజు మన పిల్లలకి ఇక్కడ లేని వారికి సైకిల్స్ ఇచ్చాము మనం సైకిల్స్ చూపించాలి వారికి స్కిల్స్. అర్థమైందా అమ్మాయి, మీకు అర్థమైందా? మీ స్కిల్స్ చూపించాలి అంటే మీరు ఇదివరకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి సమయం ఆదా అవుతుంది. మీరు అందుకే మంచి పనిని వాయిదా వేయకుండా చదివే లక్ష్యంగా ముందుకు వేయాలి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మీ యొక్క అనుభవాలు మాతో పంచుకోవాలి. మరి అలాగే ఈ యొక్క మన మిర్యాలగూడ పట్టణానికే గర్వకారణంగా మీరు చెప్పుకోవాలి. మరి రోటరీ క్లబ్ గురించి మీకు తెలిసినటువంటి విషయాలు మీరు సేవ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా చేయూతనిస్తేనే ఈ సైకిల్స్ మీ చేతికి వచ్చాయి. అవునా కదా? తలా ఒక చేస్తేనే సైకిల్స్ ముందుకు వచ్చాయి. మీరు ముందుకు నడవండి. తర్వాత ఈ రోటరీ క్లబ్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సేవ చేయాలి అంటే ఒక సంస్థ అనేది ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము, ఏదైనా సేవ చేయగలుగుతాం. శతహస్త సమాహార సహస్రహస్త సంగ్రహ అంటుంది వేదోక్తి. అంటే 100 చేతులు సంపాదించండి, 1000 చేతుల దాన ధర్మాలు చేయండి అని చెబుతుంది. అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి 2 చేతులు అయినప్పటికీ ఎన్నో మార్గాలుగా సంపాదించి అనేక మార్గాలుగా ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటామో అప్పుడు ఆదానం జరుగుతూ ఉంటుంది. గవర్నర్ చేసిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ భూషణ్ వెంకట గారికి, వారి అసిస్టెంట్ గవర్నర్ గారికి, మన మిర్యాలగూడ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి మరియు తోటి రోటరీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన క్లబ్ దాదాపు నేను కూడా ఈ క్లబ్లో జాయిన్ అయ్యి 20 years దాటింది. ముఖ్యంగా మిర్యాలగూడ రోటరీ క్లబ్లో నేను ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు కానీ అలాగే ఈ రోజు వచ్చినప్పుడు కానీ స్త్రీ శక్తి అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడండి ఎంత చక్కగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి సబ్జెక్ట్ని ఎంత చక్కగా విపులీకరించి ఎంత ప్రస్ఫుష్టంగా అంటే స్పష్టంగా చెప్పగలిగారంటే అంత చక్కగా చెప్పగలిగారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఇదే చెప్పాను, మనకి రోటరీ క్లబ్లో ఎప్పుడైతే లేడీస్ బాగా వస్తారో ఆ రోటరీ క్లబ్ మనుగడ కూడా బాగుంటుంది. ఎందుకంటే కళకళలాడుతూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ చేసినా సరే లేడీస్. సో ఆ స్త్రీశక్తి అనేది మిర్యాలగూడ రోటరీ క్లబ్లో ప్రస్ఫుటంగా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూశాను, నేను సుబ్రహ్మణ్య గారిని అడిగితే ప్రతి సంవత్సరం కూడా మాకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారో ప్రెసిడెంట్ గారి వైఫ్ ఇన్నర్వేలు ప్రెసిడెంట్గా ఉంటారండి, అలాగే సెక్రటరీ గారి వైఫ్ ఇన్నర్వేలు సెక్రటరీగా ఉంటారండి అని చెప్పారు. ఇది నాకు చాలా మంచి శుభకారణంగా శుభదాయకంగా కనిపిస్తుంది. ఇది మా హోమ్ క్లబ్ అయినటువంటి మాచర్ల రోటరీ క్లబ్లో నేను ఒక మీటింగ్లో పెట్టి ఇలా మిర్యాలగూడ క్లబ్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు, మేము కూడా గతంలో మా హోమ్ క్లబ్ అయినటువంటి మాచర్ల క్లబ్లో మేము ఇన్నర్వేల్ క్లబ్ ఓపెన్ చేసాం, కానీ ఇలా ఫాలోఅప్ చేయాలి. మేము ఇన్నర్వేల్ క్లబ్కి వేరే ప్రెసిడెంట్ ఉండేవాడు, లేడీస్ వేరే సెక్రటరీ ఉండేవాడు, మా మెంబర్స్ వైఫ్స్. అలా ఉండటం వల్ల ఏంటంటే ఆ క్లబ్ ఉండబడింది మాకు ఇన్నర్వేల్ క్లబ్ ఒక 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత. కానీ ఇలా ఉండటం వల్ల ప్రెసిడెంట్ మన రోటరీ క్లబ్ అన్నాడు మనవల్లో ఉంటుందో అన్నాడు ఇన్నర్వేల్ క్లబ్ కూడా మనవల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం కూడా ఫాలోఅప్ చేద్దామంటే మా మెంబర్స్ అందరూ ఓకే చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే యాక్చువల్గా మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ లేడీస్ అయ్యారు. అందువల్ల ఆ తర్వాత ఇలాంటి దీన్ని ఫాలోఅప్ చేద్దామని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నన్ను ఏమంటారు వీటిని పగ్గాలేసి బ్రేక్ చేశారు, ఆపేశారు. నువ్వు మరీ ఒకేసారి కొత్త సిస్టమ్ పెడుతున్నావు, కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి ఒక్కొక్కరికి 7 క్లబ్లు 8 క్లబ్లు ఇచ్చారు. నువ్వు మరీ ఒకేసారి 2 క్లబ్లు ఇచ్చి మళ్ళీ డిమోడల్ కాదు బాబు, మనం లీడర్షిప్ పెంచుకోవాలని చెప్పాను. సో అందుకని నేను కంట్రోల్ చేసుకొని మళ్ళీ 3 క్లబ్స్ ఇవ్వాల్సి వచ్చిందాము ఒక్కొక్కరికి. సో అది నా ఉద్దేశం. సో ఎనీహౌ మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ మరీ అభినందిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలందరినీ ఎక్కడ మీరు ఫ్యామిలీస్ అక్కడ రావాలి. తర్వాత ఇందాకే చెప్పా
క్లబ్ ₹1,00,00,000 వర్క్ చేసినప్పటికీ కూడా ₹1,00,00,000 ప్రాజెక్ట్ చేసినప్పటికీ కూడా క్లబ్కి వైబ్రెంట్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వను. బట్ ఈ సంవత్సరం నేను కొత్త సిస్టమ్ పెట్టాను. నాకు కావాల్సిన క్లబ్లో లీడర్షిప్ ఎదగాలి, లీడర్షిప్ స్ట్రెంత్ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా క్లబ్ స్ట్రాంగ్ అయింది. జిల్లాలో లీడర్షిప్ సరిగా లేదు, జిల్లాలో గవర్నర్స్కి మధ్యలో కూడా సరైన అవగాహన లేదు. ప్రజెంట్ గవర్నర్ ఏం చేస్తున్నాడో ఇన్కమింగ్ గవర్నర్స్కి తెలియని పరిస్థితి ఉంది. లాస్ట్ 3 years నేను చూసింది అదే. నేను గవర్నర్ కోవిడ్ టైంలో అయ్యాను, హనుమంత్ రెడ్డి పీరియడ్లో, నవంబర్లో. ఆ పీరియడ్ ఏదో కోవిడ్ కాబట్టి కలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ప్రభాకర్ పీరియడ్లో నేను గవర్నర్ నామినీగా ఉన్నాను. బట్ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మళ్ళీ గవర్నర్ ఎలక్ట్గా స్టెప్ ముందుకు వచ్చాను. బట్ వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనేది నాకు తెలియదు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, వీఆర్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మనం పనిచేస్తున్నాం, మంచి ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ కానీ మనం లీడర్షిప్ పెంచకపోతే, కమ్యూనికేషన్ స్కిల్స్ అందరి మధ్యలో లేకపోతే ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇందాక మీరు చూసారు, ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నా లైఫ్ అంతా కూడా, నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టినప్పటికీ కూడా, అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా, మా నాన్న మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ విలేజ్ లీడర్స్గా ఉన్నారు కాబట్టి, ఆ విలేజ్ ఫౌండేషన్స్తో లైడ్ బై మా గ్రాండ్ ఫాదర్స్ కాబట్టి, ఆ తర్వాత మా నాన్న సర్పంచ్గా 3 times ఎలక్ట్ అవుతూ వచ్చి, ఆ తర్వాత ఎల్ఎంబీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చేస్తున్నారు కాబట్టి, ఆ కుటుంబంలో వచ్చాను కాబట్టి నాకు చదువు అవ్వలేదు. చదువు కంటే పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ అవ్వాలి. సో ఆ రకంగా నేను సమాజాన్ని చూస్తూ, సమాజాన్ని చదువుతూ వచ్చినామండి. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని కూడా చూసాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లా కొలాబ్స్ అయితే మీ అందరికీ తెలుసు. దేశంలో ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఎట్లా కొలాబ్స్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది, ఎగ్జిస్టెన్స్ కోసం ఎట్లా పోరాడుతూ ఉంది. అఫ్కోర్స్ మన దగ్గర వచ్చింది అంటే అక్కడ కేసీఆర్ వైఫల్యం వల్ల దేని వల్ల వచ్చిందంటే రాజకీయాలు మాట్లాడడం కాదు. బట్ మళ్ళీ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఆ నిజాల కోసం చెప్తూ ఉన్నాను. సో ఆ పరిస్థితి రోడ్లకి రాకూడదు అనేది నా ఉద్దేశం. సో ఇన్కమింగ్ గవర్నర్గా 3 years నాకేం తెలియకుండా నేను సడన్గా గవర్నర్ అయినప్పుడు నేనేం చేయగలను, ఏమి చేయలేదు. సో మనకి చెప్పేవాడు ఉండాలి. అట్లాగే నేను అది బేస్ చేసుకుని నా టైంలో నా డయాస్ మీద నా ముగ్గురు, నాకంటే నెక్స్ట్ ఎవరైతే ఫ్యూచర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా డయాస్ మీద లేకుండా ఉండకూడదు అనుకున్నా. వాళ్ళు శరత్ చౌదరి కావచ్చు, రామప్రసాద్ కావచ్చు, వాళ్ళిద్దరిని నా ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరు లేకుండా నా డయాస్ అనేది లేదు. తర్వాత డెసిషన్స్ కూడా నేను తీసుకునే డెసిషన్స్ కానీ, జోన్ సిస్టమ్ కానీ, ఇంకోటి కానీ, ఏదైనా మెంబర్షిప్ కానీ, మెంబర్షిప్ కూడా చైర్మన్గా ఇన్కమింగ్ గవర్నర్నే పెట్టాను నేను. ఎందుకంటే ఇన్కమింగ్ గవర్నర్ని మెంబర్షిప్ గవర్నమెంట్ చైర్గా పెడితే తను కాస్త శ్రద్ధ తీసుకుంటాడు, మెంబర్షిప్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు. సో మనం కొత్త నెలలో పెడితే చేయలేదు. ఇంతకుముందు పదవులు కూడా పీడీసీలు అందరికీ పదవులు ఇచ్చేసేవాళ్ళు. సో నేను అట్లా కాకుండా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కూడా మొత్తం పీడీసీలతో కాకుండా ఫ్రెషర్స్తో నింపేసాను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు లీడర్స్ అవుతారు, ఎప్పుడు పీడీసీలో లీడర్స్గా ఉంటే మనం కొత్త వాళ్ళని మనం లీడర్స్గా తయారు చేయలేము. ఇంకా ఆ రకంగా ఒక కొత్త ప్రాక్టీస్ అంతా చేశాను. ఒక కోటరీ పద్ధతిలో కాకుండా నాకు తెలిసిన వ్యక్తులను తెలిసిన విధంగా డైరెక్ట్గా నేను పిక్ చేశాను. ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వచ్చాను. కాబట్టి డిస్ట్రిక్ట్లో లేని లోటు, డిస్ట్రిక్ట్లో ఉన్న లోటు క్లబ్స్లో కనపడకూడదు కాబట్టి క్లబ్స్లో ఈ సిస్టమ్ పెట్టామని ప్రెసిడెంట్తో పాటుగా ప్రెసిడెంట్ ఎలక్ట్ డిసైడ్ అయి ఉండాలి, ప్రెసిడెంట్ నామినీ డిసైడ్ అయ్యాలి. ఈ వీలుంటే ప్రెసిడెంట్ డిజిగ్నేటెడ్ కూడా. అంటే నేను గవర్నర్గా ఉన్నప్పుడు నా తర్వాత వచ్చే గవర్నర్ ఆల్రెడీ ఎలక్ట్ అయి ఉన్నాడు. ఆ తర్వాత గవర్నర్ 25-26 కూడా గవర్నర్ ఎలక్ట్ అయి ఉన్నాడు. 26-27 కూడా మన గవర్నర్ ఎలక్ట్ అయి ఉన్నాడు. సో ముగ్గురు గవర్నర్స్ అక్కడ ఎలక్ట్ అయి ఉన్నప్పుడు క్లబ్లో కూడా ముగ్గురు లీడర్స్ ఎందుకు ఎలక్ట్ అయి ఉండకూడదు? సో ముగ్గురు లీడర్స్ ఎప్పుడైతే వీళ్ళు ఎలక్ట్ అయి ఉంటారో, ఈరోజు మనం సుబ్రహ్మణ్యం గారి పీరియడ్లో రేపు అవార్డ్స్ నైట్, నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయి ఉంటే అంతయ్య గారు ఈ సంవత్సరం మీరా కూడా క్లబ్ ఏం చేసింది, తర్వాత చుట్టుపక్కల మిగతా క్లబ్స్ ఏం చేశాయి, జిల్లాలో మిగతా క్లబ్స్ ఏం చేశారు, ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. తన పీరియడ్ని తన చక్కగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నక్షత్రాన్ని రూపమశ్వినౌ వ్యాప్తం ఇష్టం నిశానా ముంబైశానా
सर्वलोकं महिषाणाम् ॐ तत्चक्षुर्देवैतं पुरस्तात् शुक्रमजानि गर्भधामार्गमजानि మ్యామ్ ఇటు చూడండి ఒక్కసారి. महिषाणां महिषाणां सर्वलोकं महिषाणाम् स्तन्नासुगाम् ॐ हिरण्यगर्भः समवर्तत जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषामहम् ॐ अश्वपूर्णाव्रतमज्जां भक्तिनाथप्रयोदिनी श्रियन्ते